దీని పేరు నోని ఫ్రూట్ అండి. ఇది డయాలసిస్కి బాగా పనిచేస్తుంది. దాంతోపాటు క్యాన్సర్కి, డయాలసిస్కి ఎలా వాడాలి అంటే యూనివర్సల్గా మనం ఏ ఫ్రూట్ అయినా ఒలుచుకొని తింటాము, లేకపోతే కోసి తింటాము, రకరకాలుగా తింటాము. కానీ ఇది మాత్రం డైరెక్ట్గా తినకూడదు. ఎలా తినాలి, ఎలా చేయాలి అని అంటే దీన్ని ఉడకబెట్టాలి. మనం దుంపలు ఉడకబెట్టుకొని తింటాం కదా, అలా ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత ఉడికిందా లేదా అని ఎలా అయితే వాటిని చూస్తాం, ఇలానే టెస్ట్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయిపోయేంత వరకు వెయిట్ చేయాలి. చల్లగా అయిపోయిన తర్వాత వీటిని చేతితో ఇట్లా చితిపేసి మిక్సీ పట్టాలి. గుజ్జులాగా పేస్ట్ అయిపోతుంది. ఆ పేస్ట్ని మీరు ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు ఇందులో పోసి మిక్సీ పట్టండి. ఇప్పుడు ఇక్కడ నా చేతిలో 5 కాయలు ఉన్నాయి, ఇక్కడ 6 కాయలు. దీనికి మీరు ఎన్ని నీళ్ళు పోయాలి అంటే 1/2 లీటర్ నీళ్ళు పోసి ఉడికించండి. అలానే మళ్ళీ 1/2 లీటర్ నీళ్ళు అంటే దాదాపు ఒక 600 ml వాటర్ పైన 1/2 లీటర్ కంటే ఇంకో 100 ml పోసి మిక్స్ చేయండి. మిక్స్ చేస్తే ఇట్లా జ్యూస్ లాగా అవ్వాలి. దానిని 3 నిమిషాలు మరిగించాలి. 3 నిమిషాలు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారేంత వరకు వెయిట్ చేసి ఒక గాజు సీసాలో పోయాలి. రూల్ ఏంటంటే ప్లాస్టిక్ మూతే ఉండాలి గాజు సీసాకి. అట్ ది సేమ్ టైం ఎలా తాగాలి అంటే గాజు గ్లాసులో తాగాలి. స్టీల్ గ్లాసులో మట్టి ఇందులో వద్దు, గాజు గ్లాసులో ఎంత అంటే 2 స్పూన్లు వేసుకోవటం, ఇది మిగతా అంతా నీళ్ళు పోసేసుకోవటం. గోరువెచ్చని నీరైనా హ్యాపీయే. మామూలు నీళ్ళు అంత టైం లేదండి అని అనుకుంటే మామూలు నీరైనా వేయచ్చు. తిప్పేసి కలిపేసుకొని నీళ్ళు తాగాలి. ఉదయం 2 స్పూన్లు, సాయంత్రం. ఓకే, థ్యాంక్ యూ.